చమురు దేశాలంటే అమెరికాకి ఎందుకంత కచ్చి పిచ్చి ఏదో రకంగా ఆ దేశాల్లో కీలుబొమ్మ ప్రభుత్వాలను పెట్టి స్ట్రా వేసి పీల్చేసినట్టుగా ఎందుకు పీల్చేస్తుంది? దీని వెనక చాలా కథే ఉంది. చరిత్ర తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతోంది. 1970sలో అప్పట్లో సౌదీ అరేబియాతో హెన్రీ కిసింజర్ ఒక డీల్ చేసుకున్నారు అని హిస్టరీలో చూసుంటాం కదా. పెట్రో అమ్మకాలన్నీ డాలర్ కరెన్సీలోనే జరగాలి అనేది ఆ డీల్ సారాంశం. సౌదీ అప్పట్లో అగ్రస్థానంలో ఉండేది పెట్రో రిజర్వ్స్లో. సౌదీ దగ్గర ఎవడు పెట్రోలియం కొనాలన్నా కానీ డాలర్లోనే చెల్లింపు చేయాలి అనేసరికి ప్రపంచవ్యాప్తంగా డాలర్ అనేది స్టాండర్డ్ కరెన్సీ అయి కూర్చుంది. అంటే వ్యూహాత్మకంగా అమెరికా సౌదీతో ఒప్పందం చేసుకుంది. ఇన్ రిటర్న్ క్విడ్ ప్రోకోగా సౌదీకి సైనిక ప్రొటెక్షన్ ఇచ్చింది అమెరికా. అందుకోసమే సౌదీకి ఇప్పటికీ సొంత సైన్యం ఉండదు. అంటే చమురు మీద పట్టు బిగించేందుకు ప్రపంచవ్యాప్తంగా డామినేట్ చేసేందుకు సౌదీ అరేబియాని పావుగా వాడి డాలర్ని స్టాండర్డ్ కరెన్సీగా అమెరికా తీసుకొచ్చింది. అక్కడ మొదలైంది అసలు రచ్చ. ఆ తర్వాత ఈ డాలర్ డామినేషన్ వ్యతిరేకించిన ఎవరైనా సరే మట్టి కరవడం మనం చూసాం. డాలర్ డామినేషన్ మన ఆర్థిక వ్యవస్థలను ఎలా ప్రభావితం చేసిందో నెక్స్ట్ వీడియోలో చెప్తున్నా. యూ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్.